అందరికీ తండ్రి అయిన మహావృద్ధుడైన దేవుణ్ణి అస్సలు నిర్లక్ష్య పెట్టకండి. ఆయన మహావృద్ధుడని రాయబడింది. ఆయన నిర్లక్ష్యం చేస్తారా మీరు? వద్దరా. లోకంలో ఎవరో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి విడిచిపెట్టారని వాళ్ళ మీద నేరం మోపే మీరు ఈరోజు మహావృద్ధుడైన దేవుణ్ణి ఒకవేళ కాదని మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ వాళ్ళ కోసం, రక్త సంబంధాల కోసం మీరు ఆలోచిస్తే ఈరోజు వీళ్ళని ఏ విధంగా సమాజం చూస్తుందో, తల్లిదండ్రులు విడిచిపెట్టిన వాళ్ళని ఎంత కఠినలు అనుకుంటుందో, మరి దేవుడు వృద్ధుడుగా ఆయన విడిచిపెట్టినందుకు మిమ్మల్ని ఏమనుకోవాలి? మీరు కాదా అలాంటి పిల్లలు? మనసున్న పిల్లలా మీరు? ఎంత కఠినులైన పిల్లలు మీరు! ఇలాంటి దశలో నీ తండ్రిని విడిచిపెడతావా? ఇలాంటి దశలో నీ వృద్ధుడైన తండ్రిని కాదని ఆయన ఉద్దేశాలు ప్రక్కకు పెట్టి నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? అప్పుడు నీ పరలోకపు తండ్రి మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించండి. వద్దర్రా. వృద్ధుడైన మా పరలోకపు తండ్రికి మనం ద్రోహం చెయ్యొద్దు, అన్యాయం చెయ్యొద్దు. ఆ మహావృద్ధుడైన వానికి విధేయులుగా మనం బ్రతుకుదాం కన్ను మూసినంత వరకు. ఆ వృద్ధుడికి విధేయత చూపిద్దాం. మనకు జన్మనిచ్చిన భూమి మీద వృద్ధులైన వారి పట్ల గౌరవము కలిగి, భద్రత, బాధ్యత కలిగి